ఓకే సెలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఈజ్ అలిసన్ మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో మీరందరూ కామెంట్స్లో అడిగినట్టే ఈరోజు మీకందరికీ కావాల్సిన కంపారిజన్ వీడియోని తీసుకొచ్చేసాను. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్తగా రిలీజ్ అయిన Yamaha XSR 155 ఉంది అండ్ TVS Ronin ఉందన్నమాట టాప్ వేరియంట్. సో ఈ టూ బైక్స్ ఎలా ఉన్నాయి అండ్ మీకు ఏ బైక్ అయితే బాగా సూట్ అవుతుంది, అలాగే కంఫర్ట్ వైజ్ కానీ మైలేజ్ వైజ్ కానీ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మీ ఫ్యామిలీకి కూడా ఏ బైక్ సూట్ అవుతుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే ఏ బైక్ అయితే మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెండింటికి ఫ్రంట్లో బోత్ బైక్స్కి మనకు రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అనమాట. ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. సో లైటింగ్ కూడా చాలా బాగుంటుంది నైట్ టైమ్స్ కూడా. అండ్ ఇక్కడ మనకు చిన్న డిఆర్ఎల్ ఉంటుంది అనమాట, హాఫ్ మూన్ టైప్ డిఆర్ఎల్ ఉంటుంది. కానీ ఇక్కడ టీవీఎస్ రోనిన్లో మీరు చూసుకుంటే ఒక టీ షేప్లో మంచి డిఆర్ఎల్ ఉందన్నమాట. సో ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి. సో అలాగే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకుంటే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. బోత్ రెండు బైక్స్కి ఉంటాయి అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. అండ్ మడ్ ఫ్లాప్స్ చూసుకుంటే మీరు ఇక్కడ రెండింటికి మనకు ఫైబరే ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే రెండు బైక్స్ కూడా బాగున్నాయి. కాకపోతే రోనిన్లో మనకు కొంచెం మెటల్ బాడీ ఉంటుంది ఎక్కువగా. అలాగే XSR 155లో మీరు చూసుకుంటే మోస్ట్లీ ఫైబర్ బాడీనే ఉంటుంది అనమాట. అండ్ దాని చాసీ మీరు చూసుకుంటే డెల్టా బాక్స్ ఫ్రేమింగ్ ఉంటుంది అనమాట, R15 నుంచి తీసుకున్నారు. అండ్ TVS రోనిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ సైడ్ గోల్డెన్ USD కూడా ఉంటుంది కాబట్టి కొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ రెండిట్లోనూ మనకు USD సస్పెన్షన్సే ఉంటాయి, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట రెండు బైక్స్లోనూ ఫ్రంట్ సైడ్. సో ఎలాగో డిజైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి XSR 155లో మీరు చూసుకుంటే ఒక కెఫే రేసర్ కిట్ అండ్ అలాగే స్క్రామ్లర్ కిట్ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్న ఇదే బైక్కి కెఫే రేసర్ కిట్ అండ్ స్క్రామ్లర్ కిట్ని ఇన్స్టాల్ చేసి ఇస్తారు మీరు కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే. ప్రజెంట్ ఆన్లైన్లో లైక్ Yamaha వెబ్సైట్లో ఉన్న ప్రైస్ చూసుకుంటే మీరు కెఫే రేసర్ కిట్ మనకు 9,000 రూపీస్ ఉంది, 9,000 to 10,000 అరౌండ్ ఉందన్నమాట. అండ్ స్క్రామ్లర్ కిట్ మీరు చూసుకుంటే 12,000 అబవ్ ఉంది. సో ఈ ఎక్స్ట్రా పేమెంట్ని మీరు పే చేయగానే మీకు ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు. అవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. మీరు ఒకవేళ స్మాల్గా కనిపించినా కూడా నేను కొంచెం కెఫే రేసర్ లుక్ కావాలని కూడా మీరు అవి ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ కవర్లు అవన్నీ వస్తాయి మీకు. సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇక్కడ Yamaha XSR 155లో మీరు చూసుకుంటే మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట. స్టిక్కరింగ్స్ చాలా బాగున్నాయి అండ్ XSR 155 అని మంచి డిజైన్ ఉంది. అండ్ Yamahaది మనకు బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు సైడ్ ప్యానల్ మీద, ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ ఈ బాడీ మొత్తం మీరు చూసుకుంటే ఫైబర్ ఉంటుంది, దట్ టు గుడ్ క్వాలిటీ ఫైబర్ అనమాట. ఇది నాట్ లైక్ చీప్ క్వాలిటీయో లేదా నార్మల్ ఫైబరో కాదు, ఇది మంచి క్వాలిటీ ఉన్న ఫైబర్ అనమాట. సో మీరు బిల్డ్ క్వాలిటీ వైజ్ అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ TVS రోనిన్లో మీరు ఫ్యూయల్ ట్యాంక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెటల్ ఉంటుంది అనమాట. సో చాలా హెవీ బిల్డ్ ఇది. అండ్ అలాగే TVS లోగో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట TVS రోనిన్లో మీరు డిజైన్ వైజ్ అబ్జర్వ్ చేసుకుంటే. అలాగే ఇక్కడ రోనిన్ అని మనకు మంచి స్టిక్కరింగ్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. సో సెంటర్లో మీరు డిజైన్ అబ్జర్వ్ చేసిన కూడా మల్టీ కలర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మ్యాటీ బ్లాక్ ఫినిష్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ E20 కాంప్లెంట్ ఉంటాయి రెండు బైక్స్. అండ్ అలాగే ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే TVS రోనిన్లో మనకు పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 40 km/లీటర్ మైలేజ్ మీరు ఈ బైక్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో XSR ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్లో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఒక బ్లాక్ కోటెడ్ ప్యానల్ ఉంటుంది అనమాట అండ్ షైనీ ప్రీమియం కలర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ XSRది మెటల్ 3D లోగో ఉంది ఇక్కడ. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మీకు 45 to 50 km ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలామంది కామెంట్స్లో ఇక్కడ XSR 155కి చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంది అని అంటున్నారు, కానీ 10 లీటర్స్ ఆఫ్
ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది చాలా ఎక్కువ అనమాట. లైక్ ఎందుకంటే మీకు 45 to 50 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ ఉంది కాబట్టి మీరు 10 లీటర్స్ ఫ్యూయల్తో మీరు ఒక 400+ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట. కంటిన్యూగా సింగిల్ స్ట్రెచ్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే MT-15కి నేను పర్సనలీ రైడ్ చేసి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అని అయితే మీరు అనుకోకండి. సో ఈ 2 బైక్స్లో మీరు రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు XSR 155 కొంచెం హైట్కి కనిపిస్తుంది, TVS రోనిన్ కొంచెం లో కనిపిస్తుంది అనమాట. సో షార్ట్ హైట్ ఉండి ఇలాంటి బైక్ కావాలనుకుంటే మీరు రోనిన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం హైట్ అనిపించచ్చు మీకు XSR 155. అండ్ గ్రాబ్ బార్ గురించి మాట్లాడుకుంటే TVS రోనిన్లో స్టాక్లోనే మనకు ఒక గ్రాబ్ రైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే XSR 155లో మీరు సెపరేట్గా అడిషనల్ యాక్సరీస్లో పర్చేస్ చేసి ఫిట్ చేయించుకోవాలి. కానీ దీనికి కూడా యాక్సరీస్ అవైలబుల్ ఉన్నాయి. సో సీట్స్ ఇక్కడ మీరు కంపారిటివ్గా చూసుకుంటే లెంత్ వైజ్ రెండు సిమిలర్గానే ఉన్నాయి. కాకపోతే రోనిన్ చూసుకుంటే కొంచెం వైడ్ ఉందన్నమాట సీట్. సో మీరు ఒకవేళ ఫ్యామిలీ కోసం కావాలి అనుకుంటుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ XSR 155లో కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే మీరు ఒకవేళ గ్రాబ్ బార్స్ అండ్ బ్యాక్ రెస్ట్ అవి ఇన్స్టాల్ చేసుకుంటే ఇందులో కూడా ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ XSR 155లో 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట సింగిల్ సిలిండర్లో. TVS రోనిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే 225cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది సింగిల్ సిలిండర్. అండ్ రెండు బైక్స్లోనూ మనకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. ఇక్కడ XSR 155లో ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట మీకు. అండ్ ఇక్కడ XSR 155 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది, రోనిన్ మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది. సో ఇక్కడ XSR 155లో మీరు రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గేర్ కన్నా సెకండ్ గేర్లో మీకు ఇన్షియల్ పుల్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కాబట్టి. అక్కడ రోనిన్లో చూసుకుంటే ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్లో కూడా ఇన్షియల్ పుల్ బాగుంది. అలాగే పవర్ అండ్ టార్క్ చూసుకుంటే ఇక్కడ TVS రోనిన్లో మనకు 20.1 bhp ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ XSRలో 18.1 bhp ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఉన్నాయి రెండు. టార్క్ చూసుకుంటే టార్క్లో డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే TVS రోనిన్లో మనకు 19.9 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. బట్ ఇక్కడ XSR 155లో మీరు చూసుకుంటే 14.1 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. కానీ ఇన్షియల్ పుల్లో మీరు డైలీ కామిట్ చేయాలనుకుంటే ఈ టార్క్ ఈజ్ ఎనఫ్. అండ్ రోనిన్లో కూడా మంచి ఇన్షియల్ పుల్ ఉందన్నమాట. మీరు డైలీ కామిట్ చేసినా లేదా లాంగ్ రన్ చేసినా లేదా హైవేస్లో ఓవర్టేక్స్ చేయాలన్నా కూడా మీకు బాగుంటుంది టార్క్. ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ రెండు బైక్స్కి. ఇక్కడ XSR 155 వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ టార్క్ ఉన్నా కూడా మీకు మంచి పుల్ ఉంటుంది. సో అక్కడ 19.9 ఉన్నా ఇక్కడ 14.1 ఉన్నా కూడా మీకు సేమ్ ఫీలే ఉంటుంది అనమాట టార్క్ వైజ్ చూసుకుంటే. అండ్ XSR 155లో మీరు ఒకవేళ హైవేస్ చేయాలి, లాంగ్ రేస్ చేయాలి అనుకుంటే ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినట్టే VVA టెక్నాలజీ ఉంటుంది ఇందులో. సో ఆ టెక్నాలజీతో మీరు 7000 RPMని క్రాస్ అయిన తర్వాత అక్కడ మీకు మంచి పుల్ ఉంటుంది అనమాట. సో లాంగ్ రన్స్ అయితే చాలా బాగా చేయొచ్చు. సో టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నా కూడా ఇక్కడ XSR 155 మనకు 130 to 140 km/h స్పీడ్ వెళ్తుందన్నమాట. అండ్ TVS రోనిన్ మనకు 130 km/h స్పీడ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చిన్న సీసీ అయినా కూడా ఎందుకు అంత పర్ఫార్మెన్స్ అంటే సో వెయిట్లెస్ ఉండడం వల్ల అండ్ ఆ ఇంజన్ ప్రొవైడ్ చేసే మంచి పర్ఫార్మెన్స్ వల్ల అనమాట. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా రెండింటిది బాగుంటుంది. రోనిన్లో మనకు కంఫర్టబుల్ రైడ్స్ ఉంటాయి అనమాట, స్మూత్ రైడ్స్ ఉంటాయి. XSR 155లో కూడా వెయిట్లెస్ ఉండడం వల్ల డైలీ కామెంట్ కానీ లేదా లాంగ్ రన్ కానీ చాలా బాగా చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వీల్స్ అబ్జర్వ్ చేస్తే TVS రోనిన్ అండ్ XSR 155 రెండింటికి మనకు 17 inch అలా వీల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ TVS రోనిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే డైమండ్ కట్ అలా వీల్స్ ఉంటాయి. అలాగే రోనిన్ అని మంచి స్ట్రాపింగ్ ఉంటుంది అనమాట. సో రన్నింగ్లో కొంచెం గుడ్ లుకింగ్ ఉంటుంది అది. XSR 155 మీరు చూసుకున్నా కూడా ఫుల్ బ్లాక్ కలర్లో మనకు మంచి వీల్స్ ఉన్నాయి. అలాగే టైర్స్ చూసుకుంటే రేడియల్ టైర్స్ ఉంటాయి. అండ్ TVS రోనిన్లో TVS టైర్స్ ఉంటాయి. అలాగే XSR 155లో MRF టైర్స్ ఉన్నాయన్నమాట. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే TVS రోనిన్లో ఇక్కడ 110/70 ఉంటుంది. XSR 155లో 100/80 ఉంటుంది. ఇక్కడ బ్రేకింగ్ చూసుకుంటే రోనిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. 300 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. స్విచబుల్ ABSతో పాటు వస్తుంది. ఎందుకంటే దీంట్లో మోడ్స్ ఉంటాయి కాబట్టి అర్బన్ అండ్ రెయిన్ మోడ్. సో బ్రేకింగ్ కూడా బాగుంది రోనిన్లో. అలాగే XSRలో మీరు ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 282 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. అలాగే బైబ్రేక్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ రెండిట్లోనూ మనకు అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్స్ ఉంటాయన్నమాట. సో రోనిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డెన్ USD ఉంటుంది, దట్టు పెద్ద సస్పెన్షన్ అనమాట ఇది. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే రెండిట్లోనూ చాలా బాగుంటుంది. మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయినా కానీ లేదా పాత్ హోల్స్లో కూడా. రియర్ సైడ్ వీల్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ 17 inch అలా వీల్స్ ఉంటాయన్నమాట రెండింటికి మనకు. TVS రోనిన్లో డైమండ్ కట్ అలా వీల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టైర్స్ అబ్జర్వ్ చేస్తే TVSలో TVS టైర్స్ ఉంటాయి. అండ్ యమహాలో మనకు MRF రేవ్స్ టైర్స్ ఉంటాయి అనమాట. రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేస్తారు ట్యూబ్లెస్లో. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ TVS రోనిన్లో మనకు 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ స్విచబుల్ ABSతో పాటు వస్తుంది కాబట్టి మీరు మోడ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. సో బ్రేకింగ్ ఈజ్ రియలీ అమేజింగ్.
XSR 155లో మీరు చూసుకుంటే 200mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, దట్ టు బైబీ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది బ్రేకింగ్. సో ఇక్కడ రియర్ సస్పెన్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట TVS రోనిన్లో, అండ్ దీన్ని మీరు 7 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే XSR 155లో మీరు చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాస్ట్ నోట్ చూసుకుంటే ఈ 2 బైక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే XSR 155లో నార్మల్గా ఉంటుంది, మినిమల్ ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది. TVS రోనిన్లో మనకు కొంచెం బేస్ ఎగ్జాస్ట్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఈ ఎగ్జాస్ట్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ రోనిన్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే TVS రోనిన్లో కొంచెం బేస్ అండ్ థంపింగ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. XSR 155లో మీరు చూసుకుంటే కొంచెం మినిమల్ ఎగ్జాస్ట్ సౌండ్ ఉందన్నమాట, సిమిలర్ టు MT-15 లాంటి సౌండ్ ఉందన్నమాట. సో ఇక్కడ కాన్సోల్స్ చూసుకుంటే రెండిట్లోనూ మనకు రౌండ్ LCD డిస్ప్లేస్ ఉంటాయి అన్నమాట. సో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు రోనిన్లో చూసుకుంటే కొంచెం లెఫ్ట్ సైడ్కి ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట, అది ఒక్కటి కొంచెం వేడిగా అనిపిస్తుంది, అది కూడా సెంటర్లో పెడితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో XSR 155లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సోల్ కూడా చాలా బాగుంది, అండ్ ప్రోగ్రామింగ్ కూడా బాగుంది, అండ్ కొత్త కాన్సోల్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. సో రెండిట్లోనూ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అండ్ కాల్ అలర్ట్స్, మెసేజింగ్, ఇవన్నీ ఆప్షన్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. XSRలో అయితే మీరు Yamaha Y కనెక్ట్ నుంచి కనెక్ట్ అయ్యి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. TVS వాళ్ళ యాప్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అవన్నీ. అండ్ TVS రోనిన్లో మీరు చూసుకుంటే అక్కడ మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు లైక్ స్విచబుల్ ABS ఉంటుంది కాబట్టి అర్బన్ అండ్ రెయిన్ మోడ్కి మీరు స్విచ్ అవ్వచ్చు. సో మీకు ABS బాగా పనిచేస్తుంది అనమాట అప్పుడు. అలాగే ఇక్కడ XSR 155లో మీరు అబ్జర్వ్ చేస్తే VVA టెక్నాలజీ ఉంటుంది. 7000 RPM క్రాస్ అయిన తర్వాత మీకు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది, అక్కడ మీకు చాలా మంచి పుల్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మినిమల్ ఫీచర్స్ అన్నీ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ రెండు బైక్స్ని మీరు కంపారిటివ్గా చూసుకుంటే XSR 155లో 18mm ఆఫ్ సీట్ హైట్ ఉంది, అలాగే రోనిన్లో మీరు చూసుకుంటే 795mm ఉంది. సో 15mm తక్కువ ఉందన్నమాట, షార్ట్ హైట్ ఉంటుంది అది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు XSRలో, అండ్ 181mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ రోనిన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సీట్ హైట్ తక్కువ ఉండి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు రోనిన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే తక్కువ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ. అండ్ సీట్ హైట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, నేను కంట్రోల్ బాగుండాలనుకుంటే మీరు XSRని తీసుకోవచ్చు. అండ్ కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. 137 kilograms ఓన్లీ ఇక్కడ XSR 155లో ఉంటుంది, అండ్ 161 kilograms ఆఫ్ వెయిట్ ఇక్కడ రోనిన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది రెండింటితో కంపేర్ చేసుకుంటే రోనిన్లో. సీట్స్ చూసుకున్నా మీరు ప్యూర్ ఫ్యామిలీకి వాడాలి అనుకుంటే మీరు రోనిన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే రోనిన్లో ఫ్యామిలీ సూటబుల్ సీట్ ఉందన్నమాట. మీరు యూత్ అయ్యిండి బాగా రైడ్ చేయాలి అండ్ మజా ఉండాలి అనుకుంటే XSRని కన్సిడర్ చేయొచ్చు. సో రెండు బైక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రోనిన్ మనకు కొంచెం బల్క్ కనిపిస్తుంది అండ్ XSR కొంచెం టైనీగా కనిపిస్తుంది అనమాట, కాకపోతే రోడ్ ప్రెజెన్స్ రెండిట్లోనూ బాగుంటుంది. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ కంపారిజన్ ఆఫ్ దీస్ టూ రోడ్స్టర్స్. CC వైజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా మనకు సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ రేంజ్లో ఉంది కాబట్టి ఈ రెండు రోడ్స్టర్స్ని రివ్యూ చేస్తున్నాం. అండ్ చాలామంది కామెంట్స్లో కూడా ఎక్కువగా అడుగుతున్నారు రోనిన్ అండ్ XSR కంపారిజన్ కావాలని. సో హియర్ ఇట్ ఈస్. సో ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే డిజైన్ రెండిట్లోనూ చాలా బాగుంది, బట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రోనిన్లో కొంచెం ప్లస్ పాయింట్ ఉందన్నమాట, ఎందుకంటే ఇక్కడ మెటల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మంచి క్వాలిటీ ఉన్న ఫైబర్ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ వెయిట్లెస్ ఉండడం కోసం ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారనమాట వెహికల్స్కి. సో మీరు సేఫ్గా రైడ్ చేస్తే
మంచి గేర్స్ అండ్ హెల్మెట్స్ యూజ్ చేసి రైడ్ చేస్తే మీకు ఏ బైక్ ఉన్నా కూడా ఒకటే అనమాట. అలాగే డిజైన్ చూసుకుంటే ఇక్కడ 2 రెట్రో ఫినిష్ ఉంటాయి అనమాట. రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ విత్ డిఆర్ఎల్స్ అండ్ మా టర్న్ ఇండికేటర్స్ అన్నీ మొత్తం ఏవైతే లైట్స్ ఉన్నాయో అన్నీ మనకు ఎల్ఈడీనే ఉంటాయి. అలాగే హజార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 2 బైక్స్లోనూ. అండ్ కలర్స్ అండ్ వేరియంట్స్ చూసుకున్నా కూడా ఇక్కడ యమహా XSR 155లో మనకు ప్రెజెంట్ అయితే సింగిల్ వేరియంట్ ఉంది. దీనికే మీరు కావాలనుకుంటే స్పెషల్ ఎడిషన్స్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక కెఫే రేసర్ కిట్ అండ్ అలాగే ఒక స్క్రామ్లర్ కిట్ ఉంటుంది అనమాట. ఆ రెండింటిని మీరు కొంచెం అడిషనల్ అమౌంట్ పే చేస్తే మీకు అవి ఫిట్ చేసి ఇచ్చేస్తారు. దీనికి కెఫే రేసర్ కిట్కి ఇక్కడ ఫ్రంట్ కౌల్ వస్తుంది మీకు అండ్ సీట్ కూడా సింగిల్ సీట్ వస్తుంది. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ స్క్రామ్లర్కి చూసుకుంటే మీరు అక్కడ ఒక ర్యాలీ టైప్ నంబర్ బోర్డ్ వస్తుంది అండ్ మీకు హ్యాండిల్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. లైక్ ఇక్కడ సైడ్ మిరర్స్ కూడా వస్తాయి, బార్ మిరర్స్. సో అలాంటివన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది దానికి. అండ్ కలర్స్ చూసుకున్నా కూడా 4 కలర్స్ ఉన్నాయి ఇందులో ప్రెసెంట్ అయితే. అందరూ బ్లాక్ కలర్ గురించి అడుగుతున్నారు. సో బ్లాక్ కలర్ గురించి ఇప్పుడైతే యమహా వాళ్ళైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఫ్యూచర్లో లైక్ ఒక 3 months దాటాక మంచి సేల్స్ ఉంటే అప్పుడు బ్లాక్ కలర్ని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్న కలర్స్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ గ్రేష్ కలర్ ఇలాంటి చాలా కలర్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో రోనిన్లో చూసుకుంటే మీకు వేరియంట్స్ ఉంటాయి అనమాట. వేరియంట్స్ చేంజ్ అవుతాయి. లైక్ మిడ్ వేరియంట్ ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది అండ్ టాప్ వేరియంట్ ఉంటుంది. సో ఆ వేరియంట్స్ని బట్టి మీకు డిజైన్ అండ్ కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు కెఫే రేసర్ అండ్ స్క్రామ్లర్ వర్షన్స్ ఉంటాయి, ఇక్కడ వేరియంట్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో కూడా మనకు చాలా కలర్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా రెండిట్లోనూ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్దో అక్కడ 155cc ఉన్నా కూడా మీకు మంచి ఇనిషియల్ పుల్ అండ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ VVA టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ రన్లో అండ్ హైవేస్లో బాగా రైడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇనిషియల్ పుల్ అమేజింగ్ ఉంది అండ్ మీరు లాంగ్ రన్లో కూడా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే దీని సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ రోనిన్లో ఇంజన్ అయితే పెద్దగా ఉంటుంది. సో మీకు పవర్ కావాలి, టార్క్ కావాలి, ఇవన్నీ మంచి పవర్ఫుల్ ఉండాలి అనుకుంటే మీరు రోనిని కన్సిడర్ చేయొచ్చు. లేదు చిన్న సీసీ ఉన్నా పర్లేదు, నాకు మైలేజ్ కావాలి అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అనుకుంటే మీరు XSRని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ పాయింట్ ఉందన్నమాట. ఆల్దో రోనిన్ మనకు 40 km/లీటర్ మైలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ XSR మనకు 45 km/లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. దట్టు మీరు లైక్ ఒక 80-85 మెయింటైన్ చేస్తే మీరు ఇంకా ఎకానమీలో రైడ్ చేస్తే మీకు 50+ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అందులో. అలాంటి బ్యూటిఫుల్ ఇంజన్ ఇది. అండ్ లాంగ్ రన్లో అండ్ హైవేస్లో చూసుకుంటే రెండిట్లోనూ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ రెండిట్లోనూ బాగున్నాయి అనమాట. బ్రేకింగ్ ఇక్కడ వైబ్రేట్ బ్రేక్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ ఈజ్ రియలీ అమేజింగ్. అండ్ ఇక్కడ కూడా డ్యూయల్ డిస్క్ ఉంటుంది, స్విచబుల్ ABS ఉంటుంది. ABSలో మోడ్స్ కూడా ఉన్నాయి మీకు, అర్బన్ అండ్ రైడ్ మోడ్. సో ఇక్కడ కూడా బ్రేకింగ్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా ఫ్రంట్ సైడ్ సిమిలర్ ఉంటుంది, అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్స్ ఉన్నాయి. రియర్ సైడ్ చూసుకుంటే XSR కన్నా రోనిన్ సస్పెన్షన్ కొంచెం బాగుంది, ఎందుకంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట, కామెంట్స్ చాలా వస్తున్నాయి. సో ఇక్కడ రోనిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్లోనే చాలా ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఇక్కడ క్రాష్ గార్డ్ ఉంటుంది అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట రోనిన్లో. అలాగే వెనకాల గ్రాబ్ బార్ ఉంటుంది, గ్రాబ్ రైల్ అండ్ మడ్ ఫ్లాప్ కూడా ఉందన్నమాట రియర్ సైడ్. సో స్టాక్లోనే చాలా ప్రొవైడ్ చేస్తారు TVS వాళ్ళు. కానీ ఇక్కడ యమహాలో మీరు చూసుకుంటే అసలు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేవి స్టాక్లో రావు. అడిషనల్గా మీరు పర్చేస్ చేసి యాడ్ ఆన్ చేసుకోవచ్చు, యమహా కంపెనీవే ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటికి మనకు ఇంజన్ గార్డ్స్ ఉన్నాయి. అండ్ సెంటర్ స్టాండ్ చూసుకుంటే TVS రోనిన్లో సెంటర్ స్టాండ్ ఉంది అండ్ XSRలో అది లేదు. రెండింటిని మీరు కంపారిటివ్గా ఒకసారి చూసుకుంటే అక్కడ బల్కీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట TVS రోనిన్లో అండ్ XSR మీకు టైనీగా కనిపిస్తుంది. సో ఒక మంచి స్మాల్ రోడ్స్టర్ లాగా డిజైన్ చేశారు దీన్ని. ఇక్కడ మైలేజ్ ఎందుకు ఎక్కువ వస్తుంది రోనిన్ కన్నా అని చూసుకుంటే ఇంజన్ గురించి పక్కన పెడితే ఇక్కడ వెయిట్లెస్ ఉండడం వల్ల మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే ప్రైస్ చూసుకుంటే ఇక్కడ 2 బైక్స్కి మీకు 10,000 to 15,000 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. TVS రోనిన్ మీకు 1,95,000 to 2 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. XSR గురించి మీరు చూసుకుంటే 1,80,000 to 1,90,000 వరకు వెళ్తుంది. ఒకటే వేరియంట్ కాబట్టి దీంట్లో ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్పేస్తున్నాను మీకు. ఇక్కడ TVS రోనిన్లో మీకు వేరియంట్స్కి బట్టి మీకు ప్రైజెస్ చేంజ్ అవుతాయి అనమాట. లైక్ స్టాండర్డ్ వేరియంట్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ వస్తుంది. సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఫీచర్స్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫీచర్స్ సిమిలర్ ఉన్నాయన్నమాట. బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ కాలర్లెస్ మెసేజింగ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ రౌండ్ కాన్సోల్స్ ఉన్నాయన్నమాట. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ ఉన్నాయి. కంఫర్ట్ గురించి చూసుకున్నా కూడా హ్యాండింగ్ పొజిషన్స్ చాలా బాగున్నాయి అనమాట. రెండు హ్యాండిల్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అలాగే మీరు సీట్ చూసుకున్నా కూడా రెండు లెంత్ వైజ్ సేమ్ ఉన్నాయి. బట్ రోనిన్లో కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం వైడ్ సీట్ ఉంది అండ్ వెనకాల గ్రాబ్ బార్ కూడా ఉంది కాబట్టి మీరు పిలియన్కి కంఫర్ట్ ఉంటుంది. అండ్ XSRలో కూడా కంఫర్ట్ ఉండాలి అనుకుంటే మీరు అడిషనల్గా ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు కంఫర్ట్ ఉంటుంది
మీకు. సో ఈ 2 బైక్స్లో మీరైతే ఏ వెహికల్ని కన్సిడర్ చేస్తారో అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఏది బాగా గుడ్ లుకింగ్ ఉంది అనేది కూడా చెప్పండి. సో మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే, ఒకవేళ టీవీఎస్ బైక్స్ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన పిఎంకేఆర్ టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నెంబర్, అడ్రస్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉండి యమహా బైక్స్ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. నేను నెంబర్స్, అడ్రస్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ 2 షోరూమ్స్కి మీరు విజిట్ అయ్యేటట్లుంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ అండ్ కంపారిజన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.